గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అనే పదాలను సామాన్యంగా పర్యాయ పదాలుగా వాడుతుంటాం. ఒకే అర్థంలో ఉపయోగిస్తుంటాం. కానీ గమ్యాలు అంటే విశాలమైన దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాలు తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. విద్యకు పరమార్థము మోక్షము. విద్యకు పరమార్థము మోక్షము. ఉపనిషత్తులు. దృఢమగు దేహమును దాని యందు దృఢమైన మనస్సును ఏర్పరచున్నది విద్య. అరిస్టాటిల్. దృఢమగు దేహమును దాని యందు దృఢమైన మనస్సును ఏర్పరచున్నది విద్య అని ఎవరు చెప్పారంటే అరిస్టాటిల్. గమ్యాలకి ఎగ్జామ్స్ ఇవి. అయితే ఏంటి ఉద్దేశాలు అంటే ఉద్దేశాలు ఏంటి? గమ్యం నుండి ఉద్దేశాలు ఏర్పడతాయి. ఉద్దేశాలు గమ్యాల కంటే నిర్దిష్టమైనది. ఈ విద్యా దిశను తెలియజేస్తాయి. వీటిని సాధించడానికి నిర్ణీత కాల వ్యవధి అవసరం. వీటిని సాధించాలంటే నిర్ణీత కాల వ్యవధి అవసరం. దీనికి ఎగ్జాంపుల్ చూసామనుకోండి. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్ర జ్ఞానం కలిగించడం. తర్వాత విద్యార్థుల్లో విజ్ఞాన సంస్థ పట్ల ఆసక్తిని పెంచడం. ఇవి ఎగ్జాంపుల్స్. లక్ష్యాలంటే ఏంటి? ఇవి ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి. ఇవి నిర్ణీత స్వల్పకాల వ్యవధిలో పరిమిత వనరులతో సాధించవచ్చు. పరిమిత వనరులతో సాధించవచ్చు. ఇప్పుడు చూడండి, విద్యార్థి ఎగ్జాంపుల్ చూడండి. విద్యార్థి ప్రయోగశాలలో హైడ్రోజన్ వాయువు తయారు చేయే విధానం తెలుసుకుంటాడు. అలాగే విద్యార్థి వెన్నీర్ క్యాలిపర్స్తో ఇచ్చిన వస్తువు యొక్క పొడవును ఖచ్చితంగా కనుగొంటాడు. వెన్నీర్ క్యాలిపర్స్తో ఇచ్చిన పొడవును ఖచ్చితంగా కనుగొంటాడు. ఉద్దేశం, లక్ష్యం రెండు మనం ఆశించే ప్రయోజనాలే. లక్ష్యాలు ఉద్దేశాల నుండి ఉద్భవిస్తాయి.
లక్ష్యాలు ఉద్దేశాల నుండి ఉద్భవిస్తాయి. లక్ష్యం ఉద్దేశంలోని అంతర్భాగం కాబట్టి ఒక్కొక్క లక్ష్యం సాధించబడుతుంటే ఉద్దేశంలో కొంత భాగం సాధించబడ్డట్టు అవుతుంది. ఉద్దేశంలో కొంత భాగం సాధించబడితే అవుతుంది. అదే జేకే సూద్ మాటల్లో జేకే సూద్ మాటల్లో గమ్యాలు విశాలమైనవి అంతిమ ప్రయోజనం కొరకు ఉద్దేశించబడినవి. గమ్యాలు విశాలమైనవి మరియు అంతిమ ప్రయోజనాల కొరకు ఉద్దేశించబడింది. ఉద్దేశాలు నియమితమైనవి, గమ్యాల కన్నా నిర్దిష్టమైనవి. లక్ష్యములు ఉద్దేశముల కన్నా మరీ నిర్దిష్టమైనవి. గమ్యాలైతే విశాలమైనవి, అంతిమ ప్రయోజనాల కొరకు ఉద్దేశించబడేవి. ఉద్దేశాలైతే నియమితాలైనవి, గమ్యాల కన్నా నిర్దిష్టమైనవి. లక్ష్యములు ఉద్దేశాల కన్నా నిర్దిష్టమైనవి. యునెస్కో హ్యాండ్బుక్ ప్రకారం హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ ప్రకారం గమ్యం నుండి ఉద్దేశం నుండి లక్ష్యం ఆవిర్భవిస్తాయి అని చెప్పారు. యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ ప్రకారం గమ్యం నుండి ఉద్దేశం నుండి లక్ష్యం ఆవిర్భవిస్తాయని చెప్పారు. అంటే విద్యా విధానం మొత్తం విద్యా ఉద్దేశం వైపు వెళ్తుంటే విద్యా విధానం మొత్తం విద్యా ఉద్దేశం వైపు వెళ్తుంటే విద్యార్థి సాధించుకుంటూ పోయేదని లక్ష్యం అంటారు. విద్యా విధానం మొత్తం విద్యా ఉద్దేశం వైపు వెళ్తుంటే లక్ష్యము విద్యార్థి సాధించేది లక్ష్యం. విద్యార్థి సాధించుకుంటూ పోయేది లక్ష్యం. ఇప్పుడు ఏంటంటే దీని ఎలా చూపించవచ్చు. విద్యా వ్యవస్థ ఇదే. ఇందులో విద్యా వ్యవస్థ లక్ష్యాలు కలిసి విద్యా ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. విద్యా ఉద్దేశాలను ఉపాధ్యాయుడు తరగతి గది పరిధిలో అమలు చేయలేడు, కానీ అతని ప్రయత్నాలకు ఉద్దేశాలు మార్గదర్శకంగా ఉంటాయి. తరగతి గదిలో అమలు చేయగలరా ఉపాధ్యాయుడు ఉద్దేశాలను తరగతి గదిలో అమలు చేయగలరా? చేయలేడు. మరి ఏంటంటే మార్గదర్శకంగా ఉంటాయి. ఉద్దేశాలు అతని ప్రయత్నాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఇది బోధనా లక్ష్యాలు వాటి ప్రాముఖ్యం గురించి తెలుసుకున్నాం. ఒక నిర్ణీత బోధనా కార్యక్రమం విద్యార్థులు నిర్ణీత ప్రవర్తన మార్పులు తీసుకురావచ్చు. ఒక నిర్ణీత బోధనా కార్యక్రమం వల్ల
విద్యార్థుల్లో నిర్ణీత ప్రవర్తనా మార్పులు తీసుకురావచ్చు. నిర్ణీత ప్రవర్తనా మార్పులను తీసుకురావచ్చు. ఇదివరకటి కంటే జ్ఞానం పెరిగిన, అవగాహన విస్తృతమైన, నైపుణ్యాలు వృద్ధి చెందిన, సామర్థ్యాలు పెరిగిన, వైఖరుల దృక్పథంలో, స్వభావంలో, ఆసక్తుల్లో మార్పు వచ్చిన, వినియోగ శక్తి, స్వయంగా నిర్ణయాలు తీసుకున్న శక్తులు పెరిగిన ఆ విద్యార్థి ప్రవర్తన మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఈ విధంగా బోధన ద్వారా విద్యార్థుల్లో ప్రవర్తన మార్పు రూపొందించడానికి లక్ష్యాలను ప్రవర్తన లక్ష్యాలు అంటారు. బోధన ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి రూపొందించిన లక్ష్యాలను ప్రవర్తనా లక్ష్యాలు అంటారు. బోధన ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి రూపొందించిన లక్ష్యాలను ప్రవర్తనా లక్ష్యాలు అంటారు. విద్యార్థులు ఆశించిన నిర్ణీత ప్రవర్తన మార్పుల అనుగుణంగా బోధన లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. విద్యార్థుల ప్రవర్తన మార్చడం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల ప్రవర్తనను మార్చడం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. ఇది విద్యార్థి ప్రవర్తనలో తీసుకురావాలని వాంఛనీయమైన మార్పులనే బోధన లక్ష్యాలు. వాంఛనీయమైన మార్పులు, విద్యార్థుల్లో ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం అయితే, వాంఛనీయమైన మార్పులు తీసుకురావడం అంటారు. బోధన లక్ష్యాలు అంటారు. విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి, సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలి. పాఠశాలకు వచ్చినప్పుడు విద్యార్థి యొక్క ఆరంభ ప్రవర్తనకు, పాఠశాల వదిలి వెళ్ళేటప్పుడు విద్యార్థి అంచె ప్రవర్తనకు మధ్య స్పష్టమైన తేడా కనిపించాలి. ఆరంభ ప్రవర్తనకు, అంచె ప్రవర్తనకు మధ్య స్పష్టమైన తేడా కనిపించాలి. లక్ష్యం రాసేటప్పుడు ఉపయోగించే క్రియాపదం విద్యార్థి యొక్క చర్యను తెలియజేస్తుంది. కొన్ని లక్ష్యాలను, ఉద్దేశాలను సాధించడానికి, అంటే లక్ష్యాలు అనేవి మన బోధన గమ్యాన్ని నిర్దేశించాలి. లక్ష్యాలు అనేవి బోధన గమ్యాన్ని నిర్దేశించాలి. గమ్యాన్ని సాధించాలంటే కొన్ని అభ్యసన అనుభవాలు కల్పించాలి. గమ్యాలు సాధించాలంటే అభ్యసన అనుభవాలు కల్పించాలి. గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని సాధించామా లేదా తెలుసుకోవడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది. ఇది సాధించామా లేదా అని తెలుసుకోవడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది. దీన్నే చిన్న త్రిభుజంతో సూచిస్తాం. అది ఎలా అంటే, ఇదేంటి? లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, ఇది మూల్యాంకనం. ఒకటేమో లక్ష్యాలు, రెండో కోణం వచ్చి అభ్యసన అనుభవాలు, మూడో కోణం వచ్చి మూల్యాంకనం. ఈ మూడింటి ద్వారా సూచిస్తాము. ఇది ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అన్నమాట. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. దీని ద్వారా ప్రవర్తన మార్పుని మనం గమనించవచ్చు. అసలు లక్ష్యాలకు ఆధారాలు ఏంటి? లక్ష్యాలకు ఆధారాలు ఏంటి? విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలు.
సామాజిక అవసరాలు, పాఠ్యాంశ స్వభావం పరిధి, విద్యా విధానం స్థాయి స్వభావం, లభించే వనరులు, అవసరాలు, సామర్థ్యాలు, సామాజిక అవసరాలు, పాఠ్యాంశ స్వభావం పరిధి, విద్యా విధానం స్థాయి ప్రభావం, లభించే వనరులు. వీటి గురించి మనం ఇవి ఆధారాలుగా చెప్పుకోవచ్చు. వీటిని మనం స్టార్ గుర్తు సూచిస్తాం. ఎలా? విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలు. ఇక్కడ విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలు. రెండోది వచ్చేంటి సామాజిక అవసరాలు. మూడోది ఏమంటే పాఠ్యాంశ స్వభావం పరిధి. తర్వాత నాలుగోది ఏంటి విద్యా విధానం స్థాయి స్వభావం. తర్వాత లభించే వనరులు. ఒకటేంటి విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలు. విద్యార్థుల అవసరాలు ఏంటి, సామర్థ్యాలు ఏంటి ఫస్ట్. తర్వాత ఏంటి సామాజిక అవసరాలు. అసలు విద్యార్థి అవసరాలు ఏంటి ఫస్ట్. తర్వాత సామాజిక అవసరాలు ఏంటి. తర్వాత పాఠ్యాంశ స్వభావం పరిధి. తర్వాత విద్యా విధానం స్థాయి, లభించే వనరులు. ఇవి లక్ష్యాలకి ఆధారాలు. ఇవన్నీ కూడా లక్ష్యాలకు ఆధారాలు. ఇది లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి? లక్ష్యాల యొక్క లక్షణాలు. విద్యా విషయకంగా ప్రాముఖ్యం కలిగి ఉండాలి. విద్యార్థులు సాధించేటట్లు ఉండాలి. పరిశీలించదగిన, కొలవదగినవిగా ఉండాలి. అవి పరిశీలించేవిగా ఉండాలి, కొలవదగినవిగా ఉండాలి. విద్యార్థి ప్రవర్తన ద్వారా లక్ష్యాన్ని వివరించాలి. దేని ద్వారా? ప్రవర్తన ద్వారా లక్ష్యాన్ని వివరించాలి. స్పష్టంగా, నిర్దిష్టంగా రాయబడాలి. పూర్తి వాక్యంగా రాయబడాలి. స్పష్టంగా, నిర్దిష్టంగా రాయబడాలి, పూర్తి వాక్యంగా రాయబడాలి. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన మార్పులు గమనించదగినగా ఉండాలి. లక్ష్యానికి స్పష్టీకరణలు ఉండాలి. అందుబాటులో ఉన్న వనరులతో సాధించేటట్లు ఉండాలి. కాల పరిధిలో సాధించబడాలి. మళ్ళీ మూల్యాంకనం చేయడానికి అనుకూలంగా ఉండాలి. సరళంగా, స్పష్టంగా, నిర్దిష్టంగా అర్థమయ్యే రీతిలో ఉండాలి. ఇవన్నీ దాని యొక్క లక్షణాలు. ఏంటంటే విద్యా విషయకంగా ప్రాముఖ్యం కలిగి ఉండాలి. విద్యార్థులు సాధించేటట్లుగా ఉండాలి. పరిశీలించదగినగా, కొలదగినగా ఉండాలి. విద్యార్థి ప్రవర్తన ద్వారా లక్ష్యాన్ని వివరించాలి. స్పష్టంగా, నిర్దిష్టంగా రాయబడాలి. పూర్తి వాక్యంగా రాయబడాలి. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన మార్పులు గమనించదగినవిగా ఉండాలి. తర్వాత స్పష్టీకరణలో ఉండాలి. నిర్ణయించబడిన కాల పరిధిలో సాధించడానికి వీలుగా ఉండాలి. తర్వాత అందుబాటులో వనరులతో సాధించేటట్లు ఉండాలి. లక్ష్యం మూల్యాంకనం చేసేటట్లుగా ఉండాలి. సరళంగా, స్పష్టంగా
అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలి. ఇవి లక్ష్యాల యొక్క లక్షణాలు. తర్వాత ఏంటి? లక్ష్యాల ప్రయోజనాలు. లక్ష్యాల ప్రయోజనాలు వీటి గురించి ఒకసారి చూడండి. విద్యార్థుల అభివృద్ధి మార్గాన్ని సూచిస్తాయి. విద్యార్థుల అభివృద్ధి మార్గాన్ని సూచిస్తాయి. విద్యార్థుల్లో రాదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి. ప్రవర్తన మార్పులను సూచిస్తాయి. తగిన బోధనా పద్ధతులకు ఉపయోగపడతాయి. తగిన బోధనా పద్ధతులకు ఉపయోగపడతాయి. విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడతాయి. విద్యార్థుల రాదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి. తగిన బోధనా పద్ధతులు ఎన్నుకోవడం ఉపయోగపడతాయి. తర్వాత బోధనాభ్యసన అనుభవాలు ఎన్నుకోవడానికి ఉపయోగపడతాయి. బోధనాభ్యసన అనుభవాలను ఎన్నుకోవడం ఉపయోగపడతాయి. తర్వాత అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడతాయి. అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే లక్ష్యాలకి ఉద్దేశాలకి ఉన్న తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఉద్దేశాలు, లక్ష్యాలు. ఇవి ఆదర్శవంతమైనవి. ఇవేంటివి? ఆదర్శవంతమైనవి. ఇవి సహజమైనవి. ఉద్దేశాలు ఏంటి? ఆదర్శవంతమైనవి. ఇవి సహజమైనవి. ఇవి స్థూలంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? స్థూలంగా ఉంటాయి. ఇవి నిర్దిష్టంగా ఉంటాయి. నిర్దిష్టంగా ఉంటాయి. ఇవి సామాజిక అవసరాలకు అనుగుణంగా, సామాజిక అవసరాలకు మానవుడిని తీర్చిదిద్దేటట్లుగా ఉంటాయి. సామాజిక అవసరాలకు వీలుగా మానవుని తీర్చిదిద్దేటట్టుగా ఉంటాయి. ఇవి విద్యార్థి కేంద్రంగా ఉంటాయి. సామాజిక అవసరాలకు వీలుగా మానవుని తీర్చిదిద్దే విధంగా ఉంటాయి. ఇవి విద్యార్థి కేంద్రంగానే ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో సాధించబడతాయి. ఇవి స్వల్పకాలంలో సాధించబడతాయి. ఇది సార్వత్రికంగా ఉంటాయి. అంటే విషయానికి ఉద్దేశాల్లో మార్పు ఉండదు. విషయానికి ఉద్దేశాల్లో మార్పు ఉండదు. బోధించే విషయాన్ని బట్టి లక్ష్యాల్లో మార్పు ఉంటుంది. బోధించే విషయాన్ని బట్టి లక్ష్యాల్లో మార్పు వస్తుంది. ఉద్దేశాలు విశాలమైనవి, విస్తృతమైనవి. ఇవి లక్ష్యాలు తరగతి ఉపాధ్యాయుడికి అతని బోధనా కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ ఉపాధ్యాయుడికి అతడి బోధనా కార్యక్రమానికి, ఉపాధ్యాయుడికి లక్ష్యాలు తరగతి ఉపాధ్యాయుడికి బోధనా తరగతికి, ఉపాధ్యాయుడి లక్ష్యాలు తరగతి ఉపాధ్యాయుడికి అతని బోధనా కార్యక్రమానికి ఉపయోగపడతాయి. తర్వాత విద్యా విధానంలో మార్గాన్ని చూపుతాయి. విద్యా విధానంలో మార్గాన్ని చూపుతాయి. ఇగో ఆ మార్గంలో చేరవలసిన చివరి గమ్యాన్ని సూచిస్తాయి. వీటిని కొలవలేము. కొలవచ్చు, లక్ష్యాలని కొలవచ్చు. విద్యేతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఇక్కడ విద్యేతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. విద్యా విషయాలు మాత్రం తీసుకుంటాం. ఇక్కడ
విద్యావేత్తలు మాత్రమే పరిగణించాలి. వీటిలో అంతర్గతంగా అనేక లక్ష్యాలు ఉంటాయి. వీటిలో అంతర్గతంగా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. అంతర్గతంగా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి.